ఓకే. చెప్పండి. హలో. చెప్పండి స్వతంత్రి. ఓకే. సో, మీకు హ్మ్. ఇంటర్వ్యూస్ ఎలా ఇవ్వాలో అర్థం కాలేదన్నారా? అవును సార్. ఫస్ట్ ఎంబీఏ అయిపోయిన తర్వాత నాకు జాబ్ చేయాలని బాగుండేది. కాకపోతే ఎటు వెళ్ళాలో ఏంటో తెలిసేది కాదు. సో, నేను ఫస్ట్‌లో బ్యాంకులో చేశాను. బ్యాంక్‌లో అయితే బాగా ఫుల్ ప్రెషర్‌గా ఉండేది. కాకపోతే నా డ్రీమ్ అనమాట ఎంఎన్‌సీలో ఎంబీఏ చదువుకున్నాను, అకౌంట్స్‌లో చేయాలి ఎలా అయినా అని చెప్పి ఉండేది. సో, నాకట్లా దా ఎంఎన్‌సీలో జాబ్ ఎలా కొట్టాలో నాకు అర్థం కాలేదు ఫస్ట్ అయితే. నాకు రెజ్యూమ్‌లో నేను అప్‌లోడ్ చేశాను. బట్ నాకు ఇంటర్వ్యూకి అటెండ్ చేశాను. కాకపోతే అవి ఓకే అయ్యేవి కాదు. తర్వాత నా ఫ్రెండ్ అతని ద్వారా సార్ నెంబర్ తెలిసింది. సో, సార్‌కి ఫోన్ చేసి ఇట్లా అని చెప్పాను. ఓకే. సారు ఇలా కోర్స్ ఉంటదని చెప్పి అన్నారు. ఓకే. జాయిన్ అయ్యాను. సో, నేను కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశాననమాట సార్ చెప్పినట్టు. రెజ్యూమే కూడా ప్రిపేర్ చేశాను. 100% రెజ్యూమే అప్‌లోడ్ చేశాను ఒకరిలో. నాకు కాల్స్ వచ్చాయన్నమాట డైలీ. కాకపోతే ఇంటర్వ్యూ 1, 2, 3 ఫేస్ చేశాను. నాకు అవ్వలేదు. కాకపోతే నేను ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారు వాళ్ళని చెప్పి ఒక దగ్గర రాసుకొని, మళ్ళీ అయ్యే ఇంటర్వ్యూ క్వెషన్స్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి, మళ్ళీ ఇంటర్వ్యూ అట్లా మళ్ళీ రెడీగా ఉన్న ఇంటర్వ్యూకి అట్లా ఇంటర్వ్యూలు ఫేస్ చేశాననమాట. నెక్స్ట్ అప్పుడు క్యాప్‌జెమినీలో కూడా సేమ్. అంతకుముందు దీంట్లో క్యాప్‌జెమినీలో నేను ఇంటర్వ్యూ ఇవ్వకముందు 4, 5 ఇంటర్వ్యూస్ నేను అటెండ్ చేశాను. దానిలో నన్ను అడిగిన క్వెషన్స్ అన్నీ నా పర్సనల్‌గా నేను ఒక దగ్గర సేవ్ చేసుకొని, మళ్ళీ అయ్యే క్వెషన్స్ ఇంకా దానికి సార్ చెప్పిన క్వెషన్స్ అన్నీ యాడ్ చేసి కొంచెం ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యాను. ఓకే. క్యాప్‌జెమినీలో లాస్ట్‌కి క్యాప్‌జెమినీలో ఇంకా సెలెక్ట్ అయ్యాను. సో, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? అంటే బిఫోర్ ట్రైనింగ్, ఆఫ్టర్ ట్రైనింగ్ ఇంటర్వ్యూస్ ఇచ్చే ఆ! టైంలో? నాకు బిఫోర్‌లో అసలు నాకు ఎంఎన్‌సీలో జాబ్ వస్తదా నా నాలెడ్జ్‌కి అని చాలా భయపడేదాన్ని. ఫస్ట్ నాకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ బాగా. సార్‌తో చెప్పాను. ఇట్లా నా కమ్యూనికేషన్ అసలు లేదు సార్. నాకసలు ఎంఎన్‌సీలో జాబ్ వస్తదా సార్ అని చెప్పి నేను చాలా సార్లు అన్నా. లేదు పర్లేదు. నువ్వు మినిమమ్ మెయింటైన్ చెయ్యి. కమ్యూనికేషన్ నేను నేర్పిస్తాను. ఇంగ్లీష్ కూడా నీకేం పర్లేదు. నేను గైడెన్స్ ఇస్తాను. నువ్వు ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పి ఇంగ్లీష్ క్లాసెస్ కూడా నేను ప్రిపేర్ చేసి నిన్ను ఇంటర్వ్యూకి ట్రైన్ చేస్తానని చెప్పన్నారు. ఇంకా సరే సార్ అని చెప్పి ఇంకా ట్రైనింగ్‌లో జాయిన్ అయ్యాను. ఇంక తర్వాత నిదానంగా ఇంకా కమ్యూనికేషన్ అవి ఎట్లా మాట్లాడాలి ఏంటి అని సార్ కూడా ట్రైన్ చేశారు. ఇంక సేమ్ అట్లాగే నేను కూడా కొంచెం ఆ! ఇంటర్వ్యూలో అటెండ్ చేశాను. ఫైన్. డైలీ మిమ్మల్ని అసైన్‌మెంట్ ఇచ్చాను మీకు. ఏమని? డైలీ మీరు ఇంట్రడక్షన్ చెప్పాలి. మీరు రూల్స్ చెప్పాలని జెప్పేసి. రోల్స్ అది రెస్పాన్స్ మీకు ఎంత అయి వరకు నాకు హెల్ప్ అయింది? బాగా యూజ్ అయినాయి సార్. దానివల్ల నాకు నేను మంచిగా తడబడకుండా నేను అక్కడ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చెప్పగలిగాను సార్. ఓకే. మీ బ్యాచ్ హ్మ్. టైమ్‌లో రెగ్యులర్‌గా నాకు ఇంతకుముందు అయి ఎలా చెప్పాలి, ఏంటి అని ఒకటి తెలియలేదు. ఎళ్ళినా గాని. తర్వాత నేను రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ బాగా ప్రిపేర్ అయ్యి ఇట్లా చెప్పడం వల్ల కూడా నాకది ప్లస్ అయింది. ఓకే. సబ్జెక్ట్ వే ఆఫ్ అండర్‌స్టాండింగ్ కానీ, మన టీచింగ్ మెథడ్ కానీ, స్టైల్ కానీ మీకు ఈజీ అనిపించిందా? నాకు చాలా అంటే చాలా ఈజీ అనిపించింది. ప్రతీదీ ఆహ్, సహజ మీరు చెప్పే లాంగ్వేజ్ అంతా నాకు మంచిగా అనిపించింది. నాకు చాలా ఈజీగా అనిపించేది. నాకు ఏది అర్థం కాకపోవడం అట్లా ఉండేది కానీ మంచిగానే అనిపించింది మొత్తం. సో, ఫైనల్‌గా నెక్స్ట్ వన్ మోర్ సజెషన్. మీ ఫ్రెండ్స్‌కి ఏమని చెప్తారండి? సబ్జెక్ట్‌ని ఏ రోజు టాపిక్ ఆ రోజు ప్రిపరేషన్ అవ్వమంటారా? పోస్ట్‌పోన్ చేయమంటారా? ఎక్కువ లేదు పోస్ట్‌పోన్ సార్. ఏ రోజుది ఆ రోజు ప్రిపరేషన్ అయితే మనకు మెయిన్ క్వెషన్స్ సార్. మీరు ఏమేమి క్వెషన్స్ అయితే చెప్పారో అవి బాగా ప్రాక్టీస్ అయితే యాక్యురల్ కాన్సెప్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకా సార్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అని చెప్తారు. అవన్నీ మెయిన్ రికన్సిలేషన్స్ అడుగుతారు, యాక్యురల్స్ అడుగుతారు. సార్ చెప్పినయి మొత్తం ఇంకా ఇంటర్వ్యూలో అంటే ఇంకా అడిగితే గనుక సార్ చెప్పారు క్వెషన్స్ అయ్యే అడుగుతారు మెయిన్. ఇంకా అయి దాటి ఇంకా మాక్సిమం 99% అవే అడుగుతారు. ఇంకా 1% అయితే చెప్పలేము గాని. ఓకే. నన్నైతే మెయిన్ సార్ ఏమేమి చెప్పారో అయ్యే అడిగేవాళ్ళు. కాకపోతే ఫస్ట్ 1, 2 ఇంటర్వ్యూల్లో నేను నా కమ్యూనికేషన్ వల్లో, లేకపోతే నాకు ఫియర్ వల్ల నేను చెప్పలేకపోయేదాన్ని. తర్వాత అయ్యే క్వెషన్స్ మళ్ళీ సేవ్ చేసుకొని, మళ్ళీ నేను మిర్రర్‌లో ప్రాక్టీస్ అయ్యి అట్లాగా
కమ్యూనికేషన్ మొత్తం అంతా ప్రాక్టీస్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. అది ఓకే అయింది నాకు. ఫైన్. ఇప్పుడు కొత్తగా ఎవరైతే కోర్సులో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి మీరు రికమెండ్ చేయొచ్చు అంటారా? 100% చేయొచ్చు. మనకు ముందు కాన్ఫిడెన్స్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత నా కోర్సులో జాయిన్ అయ్యాను అయినా నాకు జాబ్ రాలేదు అన్న అట్లా ఫీల్ అయ్యే కన్నా కోర్సులో నాకు జాబ్ వస్తుంది, కాన్ఫిడెన్స్, ఫస్ట్ కాన్ఫిడెన్స్, మనకు జాబ్ వస్తుంది కన్ఫామ్ ఈ జాబ్ మనకు రావాలి అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ మనకు మనమే పెట్టుకొని సార్ చెప్పిన ఏ వరకు అది బాగా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ అయ్యి కనుక మనం ఇంటర్వ్యూకి వెళ్ళి ప్లస్ కమ్యూనికేషన్ ప్లస్ ఎక్సెల్ వర్క్ కూడా మొత్తం అంతా ప్రాక్టీస్ అయ్యి మనం ఇంటర్వ్యూకి వెళ్తే 1-2 ఫెయిల్ అవ్వచ్చు, కాకపోతే మన ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తుంటే ఏదో ఒకటి సెలెక్ట్ అయితే కంపల్సరీగా అవుతారు. సో ఇప్పుడు రీసెంట్ కూడా మళ్ళీ మీరు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు కదా, ఈవెన్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ కూడా. ఎస్ సార్. అక్కడ నార్మల్గా మీకు అంటే మళ్ళీ క్వశ్చనింగ్ మనం చెప్పిన సబ్జెక్ట్ అకౌంటింగ్ లో క్వశ్చన్లు అడుగుతున్నారా, ఓన్లీ మీ వర్క్ గురించి అడుగుతున్నారా? లేదు సార్, అసలు వర్క్ గురించి అయితే ఎవ్వరూ అడగట్లేదు సార్. ఓవరాల్ గా అకౌంట్స్ గురించి మళ్ళీ నాకు అయ్యే క్వశ్చన్స్ పడుతున్నాయి. అంతకు ముందు నాకు ఏ క్వశ్చన్స్ వచ్చినాయి సేమ్ అయ్యే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది. నన్ను వర్క్ గురించి అసలు ఏం చేస్తున్నారు ఏంటి మీ వర్క్ అసలు అది ఎవరు పట్టించుకోవట్లేదు. మెయిన్ బేసిక్ అకౌంట్ గురించి అడుగుతున్నారు, అకౌంట్స్ గురించి మొత్తం. ఓకే, ఫైనల్లీ మీ నాలెడ్జ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే బిఫోర్ ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్? బిఫోర్ ట్రైనింగ్ నాకు అసలు అంత ఇంటర్వ్యూ అంటే నేను చేయగలనా లేదా అనిపించేది. తర్వాత నాకు దీనిలోకి జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ లోకి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ నేను ఇంటర్వ్యూ ఇది కాకపోయినా ఇంకొకటైనా ఏదైనా నేను ఇంటర్వ్యూ కంప్లీట్ చేయగలను, ఇంటర్వ్యూ మంచిగా నేను అటెండ్ చేయగలను అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అనేది నాకు వచ్చింది. అంతకుముందు నాకు ఎంఎన్సి కంపెనీలోకి అలా వెళ్ళాలంటేనే నాకు క్లియర్ గా ఉండేది, అమ్మ ఇక్కడ నేను చెప్పగలనా లేదా, ఇంటర్వ్యూ ఇవ్వగలనా లేదా అనిపించేది నాకు. ఇంత పెద్ద కంపెనీలో నేను ఓకే అయితేనా, ఇలా ఇంత నాలెడ్జ్ నాకు ఉందా అని ఒక ఫీర్ ఉండేది సార్. నాకు ఆ ఫీర్ పోయింది. ఫస్ట్ నేను కంపల్సరీగా నేను ఇది కాకపోయినా ఏదైనా నేను వస్తుంది నాకు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది నాకు వచ్చింది సార్ ఫస్ట్ కన్నా. ఓకే, మీది కామర్స్ నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్? కామర్స్ బ్యాక్గ్రౌండ్ సార్. కామర్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే, బీకామ్ ఎంబీఏ. ఎస్ సార్, బీకామ్ ఎంబీఏ. ఓకే, సో నేను క్వశ్చన్ ఎలా అడుగుతున్నాను అంటే అందరికీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి నాలెడ్జ్ అకౌంటింగ్ మీద టెర్మినాలజీ మీద నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, బట్ స్టిల్ ఎందుకు జాబ్ మీరు రీచ్ అవ్వలేకపోయారు, ట్రైనింగ్ వల్ల ఎలా రీచ్ అవ్వగలిగారు అంటే ఆ క్వశ్చన్ మార్క్ చాలా అందరిలో ఉంటుంది. నేను అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ నాకు అకౌంట్స్ అన్ని తెలుసు కదా, క్లియర్ చేసుకోవచ్చు కదా అని ఒకటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అండ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్ళడం వల్ల మీకు ఎలా సాల్వ్ అయింది ప్రాబ్లం అనేది? ఓకే సార్, నాకు ఫస్ట్ అకౌంట్స్ అన్ని వచ్చు సార్. మాకు బీకామ్ లో కానీ ఎంబీఏలో కానీ అకౌంట్స్ నాలెడ్జ్ మొత్తం అంతా ఉంది. కాకపోతే అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థమయ్యేది కాదు. ఫస్ట్ వచ్చి మీ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ మీరు చెప్పారు కదా సార్, అంతకుముందు మాకు అయ్యే రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా చెప్పాలి, ఎట్లా మాట్లాడాలి, ఇది వే ఆఫ్ టాకింగ్ ఇవి తెలిసేది కాదు ఫస్ట్. సో మేము ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాము అంటే జస్ట్ ఇది క్వశ్చన్స్ చూసుకొని నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చూసుకొని క్వశ్చన్ చూసుకొని వెళ్ళేవాళ్ళం ఇంటర్వ్యూకి. సో మేము అట్లాగే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ఇంకా మేము రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా చెప్పాలో ఎట్లా మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. సో అక్కడ మాకు మైనస్ అయ్యేది. సో ఇంటర్వ్యూ ఓకే అయ్యేది కాదు. ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా మీరు ట్రైనింగ్ కంటే ముందు కూడా జాయిన్ ఇచ్చాను సార్, ఇచ్చాను. నేను కాగ్నిజెంట్ లో కూడా నేను ఇంటర్వ్యూ అవ్వకముందు కూడా నేను వెళ్ళాను, అక్కడ కూడా ఇచ్చాను ఇంటర్వ్యూ. సో ఫైనల్లీ నేను ఏం గైడ్ చేస్తున్నా అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా ఆల్రెడీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైనా అందరికి అకౌంటింగ్ స్కిల్ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఎలా ప్రిపరేషన్ అవ్వాలి అండ్ ఎంఎన్సీ కంపెనీకి రిక్వైర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఏ ఏరియాలో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఏరియా మీద నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కన్ఫ్యూజన్ ఉంటుంది, జనరల్గా తెలియదు. అంటే ఏ ఎంఎన్సీ కంపెనీస్లో క్వశ్చనింగ్ ఎవరు అడుగుతారు, దాన్ని ఒక ప్రాపర్ వేలో నేర్చుకుంటేనే ఆన్సర్ చేయగలరు. అందరికి అకౌంటింగ్ ర్యాండమ్గా ఉంటుంది, కానీ ఒక ఆర్గనైజ్డ్ వేలో అది నేర్చుకుంటేనే అది మీకు ఎంఎన్సీలో అడిగే ప్రతి కంపెనీకి కూడా హెల్ప్ అవుతుంది. మీకు దానివల్లే మనకి ట్రైనింగ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, జనరల్గా అందరికి అకౌంటింగ్ స్కిల్ ఉంటుంది, అయినా సరే ఆర్గనైజ్డ్ వేలో మనకి అంటే సిస్టమేటిక్ ఆర్డర్లో
మనం ప్రిపరేషన్ లేకపోవడం వల్ల అది మన కన్‌ఫ్యూజన్‌లో ఉండి ఇంటర్వ్యూ ఫెయిల్ అయితా ఉంటాం. మీరు ఎప్పుడైతే ఒక ప్రాపర్ వేలో, ఒక సిస్టమాటిక్ ఆర్డర్‌లో మీరు నేర్చుకుంటే ప్రతిదీ ఈచ్ టాపిక్ లింక్ చేస్తూ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాం. దానివల్ల ఏంటంటే మీరు ఏ ఏ ఏ ఏరియాలో క్వెషన్ అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రతి టాపిక్‌ని లింక్ చేస్తూ మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఫైనల్‌గా మళ్ళీ ఇక్కడ. ఓకే. గుడ్. ఓకే సార్. ఎక్సెల్ వర్క్ అయితే బాగా నేర్చుకుంటే బెటరు. గుడ్. వన్ మోర్ థింగ్ ఎక్సెల్ నేను జనరల్‌గా రికమెండ్ చేస్తూ ఉంటాను జనరల్‌గా ఎక్సెల్ ఏ వీడియో క్లాస్ నేర్చుకోవాలని చెప్పేసి. మేబీ మీకు కూడా రికమెండ్ ఎక్సెల్‌లో ఏంటంటే మనకి ఒక 5000, 6000 డేటా ఉంటది. 5000 రోస్, కాలమ్స్ అట్లా డేటా ఉంటది. చాలా నంబర్ ఆఫ్ డేటా ఉంటది. సో, దాన్ని మనం ఎక్సెల్ వర్క్ కొద్దిగా టెస్ట్ కాలమ్ ఇవి కొంచెం వస్తే మన ఈజీగా ఉంటది మనకు ప్రాసెస్. లేదంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తది. మీ సక్సెస్‌ని ఇక్కడ షేర్ చేయడం హ్యాపీగా ఉందా మీకు? ఫైనల్‌గా. యెస్ సార్. యెస్ సార్. ఫైనల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ సార్. ఓకే. గుడ్. నాకొక గిల్టీ ఉండేది సార్. ఎంబీఏ చదువుకున్నాను కానీ ఒక జాబ్ చేయలేకపోతున్నాను అని ఒక ఫీల్ అయ్యేదాన్ని సార్. బట్ మీ ట్రైనింగ్ వల్ల జాబ్ వచ్చింది. నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఇప్పటికి కూడా నేను నా జాబ్ వచ్చింది అంటే రీజన్ మీరే సార్. అదే అనిపిస్తది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ సౌజన్య. నేనేం చెప్తానంటే నార్మల్‌గా అంటే జాబ్ రాని వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. నేను చెప్పేదేంటంటే 100% మీరు ఎంఎన్‌సిలో ప్లేస్‌మెంట్ అవ్వడం కోసం మనం హెల్ప్ చేస్తాం. బై ఛాన్స్ మీకు కొంచెం మరీ వీక్‌గా కమ్యూనికేషన్ ఉండడం వల్ల కావచ్చు, ఏదైనా బ్యాడ్ లక్ వల్ల కావచ్చు. ఓకే. మీరు స్టెప్ బ్యాక్ అవ్వకూడదు. అంటే డ్రాప్ అవ్వకూడదు. మీరు అవును సార్. ఎంఎన్‌సిలో రాకపోయినా సరే, ఈవెన్ లోయర్ లెవెల్ కంపెనీస్‌లో అంటే చిన్న కంపెనీలో అయినా పర్లేదు. ముందు కెరియర్ స్టార్ట్ చేయండి. ఎంఎన్‌సిలో జాబ్ రానంత మాత్రాన మీ కెరియర్ మీరు స్టాప్ చేసుకోకూడదు. ఓకే. సో, 99% మీరు ఎంఎన్‌సిలోకే వెళ్తారు. ఓకే. ఏదైనా బై ఛాన్స్ మీకు ఆపర్చునిటీ రాలేదనుకోండి, చిన్న ఆర్గనైజేషన్ పర్లేదు. అంటే మీరు ఇగో ఫీలింగ్స్ ఎవరికీ ఉండకూడదు. అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మీ ఫ్రెండ్స్‌ని ఇంప్రెస్ చేయడం కోసము, రిలేటివ్స్‌ని ఇంప్రెస్ చేయడం కోసము, చేస్తే ఎంఎన్‌సిలోనే చేస్తాను, లేదా జాబ్ చేయను అని చెప్పేసి అలా కూర్చోకూడదు. సో, ఎవరు ఏమనుకున్నా సరే మీకు మీరు సెల్ఫ్‌గా మోటివేట్ అవ్వాలి. అది స్మాల్ ఆర్గనైజేషన్ అయినా పర్లేదు. బట్ రిలవెంట్ జాబ్ చేయాలి. అది టాలీ మీద అయినా పర్లేదు, ఒరాకిల్ అయినా పర్లేదు, ఎస్ఐపి అయినా పర్లేదు. ఓకే. ఏ చిన్న ఆర్గనైజేషన్ స్మాల్ అండ్ మీడియం సైజ్ కంపెనీ అయినా పర్లేదు. జాబ్ స్టార్ట్ చేయండి. అది ఒక 20,000 కావచ్చు. జనరల్‌గా మీకు 35,000 సాలరీ వస్తది. ఓకే. బట్ స్టార్టింగ్‌లో ఒకవేళ బ్యాడ్ లక్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఈవెన్ మీ నియర్ బై ఏరియాలో కానీ, లేకుంటే సిటీలో అయినా పర్లేదు. ఒక స్మాల్ ఆర్గనైజేషన్ అయినా పర్లేదు. ఆహ్, వెళ్ళండి. ఇంటర్వ్యూస్ ఇవ్వండి. ఏదో కంపెనీలో డెఫినిట్‌గా మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. ఒక 1 ఇయర్, ఒక 1 ½ ఇయర్ జాబ్ చేయండి. ఇలా మీరు ఎప్పుడైతే ఒక 1 ½ ఇయర్ జాబ్ చేస్తారో రియల్ టైమ్‌లో, చాలా కాన్ఫిడెన్స్ మీకు ఇంప్రూవ్ అయితుంది. సో, జాబ్ అంటే ఏంటి? కెరియర్ అంటే ఏంటి? చాలా అర్థమవుతుంది. దాని తర్వాత ఆ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని, ఆ 1 ½ ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌ని యూజ్ చేసి అగైన్ మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఓకే. మీకు డైరెక్ట్‌గా ఎంఎన్‌సిలోకి ఎంటర్ అవ్వడం ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ అయితే, ఈవెన్ స్మాల్ కంపెనీలో అయినా సరే కెరియర్ స్టార్ట్ చేయండి. సో, అంతేకాని నాకు జాబ్ రావట్లేదు అని చెప్పేసి మీరు అక్కడే డ్రాప్ అయితే ఎవరు ఏమి చేయలేం. ఇన్‌స్టిట్యూట్ హెల్ప్ చేయలేదు. ఎవరు హెల్ప్ చేయలేరు. ఓకే. సో, 90% మనకి అందరూ డైరెక్ట్‌గా జాబ్స్ ఎంఎన్‌సిలోనే వస్తాయి. ఏదైనా స్మాల్ రీజన్ ఉంటే దాన్ని డ్రాప్ అవ్వకుండా కెరియర్ స్టార్ట్ చేయండి. తక్కువ సాలరీ అయినా పర్లేదు ముందు కెరియర్ స్టార్ట్ చేయండి. ఒక 1 ½ ఇయర్‌లో అగైన్ మీరు బౌన్స్ బ్యాక్ అవుతారు. అగైన్ ఎంఎన్‌సికెళ్ళిపోతారు. అందులో డౌటే ఉండదు మీకు. అండ్ ఈవెన్ ఎంఎన్‌సిలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా యాస్ ఇండివిడ్యుయల్‌గా మీరు జాబ్ చేస్తూ ఉన్న తర్వాత కూడా నెక్స్ట్ ఫర్దర్ లెవెల్‌లో మంచి ప్యాకేజ్‌తోని మంచి పొజిషన్‌లో ఎలా ఉండాలో దానికి సంబంధించి మనం ట్రైనింగ్ స్టార్ట్ చేశాము. అది కూడా మీకు రీసెంట్‌గా కూడా నేను షేర్ చేశాను. ఎస్4 హనా మీద కూడా మీకు. ఓకే. సో, ఎస్4 హనా మీద డైరెక్ట్‌గా ట్రైనింగ్ మీకు ఇవ్వట్లేదు. మనకి ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీస్ కూడా వర్కింగ్ ఎంప్లాయీసే. వాళ్ళతోని మీకు ట్రైనప్ చేపిస్తాం. మేబీ స్టార్టింగ్‌లో ఒక 1, 2 క్లాసెస్, 3 క్లాసెస్ మేబీ కొంచెం అర్థం కాకుండా ఉంటాయి జనరల్‌గా. బట్ జర్నీ చేయాల్సిందే. ఒక న్యూ ట్రైనర్ అయినా పర్లేదు. వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి మీరు తనతోని జర్నీ చేయడం అంటే న్యూ ఫ్యాకల్టీస్ వద్ద మీరు క్లాసెస్ వినడం వల్ల ఓకే. మీకు ఎండ్ ఆఫ్ ది టైమ్‌లో ట్రైనింగ్ తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చే టైంలో చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే మనకి వీళ్ళు మాత్రమే అవైలబుల్‌గా ఉంటారు. ఇప్పుడు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ తీసుకొచ్చి పెట్టామనుకోండి. ఓకే. ఈవెన్ మీతోని మాట్లాడడానికి కూడా టైమ్ ఇవ్వరు. ఓకే. మన కంఫర్ట్‌గా మీకు ఏ స్మాల్ డౌట్ ఉన్నా సరే, ఆ డౌట్‌ని క్లారిఫై చేసే విధంగా అలాంటి వాళ్ళని మనం రిక్రూట్ చేసుకున్నాం. ఎస్4 హనా కన్సల్టింగ్ పైన. ఇండివిడ్యుయల్‌గా నేనే ట్రైనింగ్ ఇస్తున్నా డైరెక్ట్‌గా. ఓకే. ఫర్దర్‌గా ఇప్పుడు ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో, ఒకవేళ ఫర్దర్‌గా మీరు అప్‌డేట్ అవ్వాలనుకుంటే, మంచి ప్యాకేజ్‌తోని రావాలనుకుంటే, ఫస్ట్ ఒక 1 వీక్ అటెండ్ అవ్వండి. అండ్ అటెండ్ అయిన ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేయండి.
మీన్‌వైల్ మీకు మధ్యలో ఏదైనా డౌట్స్ వస్తున్నాయంటే మీకు తెలుసు కదా! నేను చాలా సింపుల్‌గా మీకు అగైన్ దాన్ని ఎంత టాపిక్ ఎలాంటి హాట్ టాపిక్ అయినా పర్లేదు, టఫ్ టాపిక్ అయినా పర్లేదు. అగైన్ దాన్ని మళ్ళీ నేను సింప్లిఫై చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ ఎస్/4హనా టాపిక్స్ కూడా మీకు ఏదైనా అర్థం కానిది ఉంటే కూడా నేను అగైన్ మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. మనకు మెయిన్‌గా ఇంటర్వ్యూస్ టైమ్‌లో మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్‌కి మీకు ఆన్సర్ చేసేవాళ్ళు కావాలి. మీరు ఇంటర్వ్యూకెళ్లారు. మీకేం ప్రాబ్లమ్ అయింది. తిరిగి మీరు ఫ్యాకల్టీస్ కన్సల్ట్ అవుతే మీకు ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు కావాలి. ఆ ప్లాట్‌ఫార్మ్ చూజ్ చేసుకోండి ఎస్/4హనా పైన. ఎస్/4హనా పైన ఎస్ఏపీ మీద మనకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మార్కెట్‌లో చాలా మెంబర్స్ ఉన్నారు. ఈవెన్ వితౌట్ ట్రైనింగ్ కూడా యూట్యూబ్‌లో నేర్చుకోవచ్చు. కానీ ఎలా ఉంటుందంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడ ఎండ్ చేయాలి? అండ్ మధ్యలో డౌట్స్ వస్తా ఉంటే ఎవరితోని కమ్యూనికేట్ అవ్వాలి? ఈ కైండ్ ఆఫ్ మీ సర్విస్ ఎక్కడ మీకుండదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ మీకున్నా సరే, అది నేనైనా, మీరైనా సరే ఏదో ఒకరి దగ్గర మనం సర్విస్ తీసుకోవాల్సిందే. వన్స్ సర్విస్ తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూస్‌కెళ్ళే టైంలో మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి. ఓకే. మనం ఒకవేళ ఓకే. నేనది ఇప్పుడు చెప్పట్లేదు. ఎక్స్‌పీరియన్స్ ఎనీవే అది మీరు మేనేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. అండ్ మీరు ఒరిజినల్ ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చే టైంలో ఆ ఇంటర్వ్యూస్‌కి సో అండ్ సో క్వెషనింగ్ అడుగుతున్నారు ప్రాసెస్ రిలేటెడ్‌గా. ఆ ప్రాసెస్ రిలేటెడ్‌గా మనం ఎలా ఆన్సర్ చేయాలని చెప్పేసి మీకు రెస్పాండ్ అయ్యే క్యాండిడేట్ కావాలంటే మీకు రిప్లై ఇచ్చేటువంటి ఫ్యాకల్టీస్ మనకు అవైలబుల్‌గా ఉండాలి. సో, మనం అలాంటి వాళ్ళని మనం రిక్రూట్ చేసుకున్నాం. అలాంటి వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పిస్తాం. మేబీ ఇనిషియల్‌గా మీకు కొంచెం అర్థం కాకుండా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. బట్ తర్వాత మీకు సెట్ అయిపోతారు. ఓవరాల్‌గా 4-5 మంత్స్ సెట్ అయిపోతారు. ఐయామ్ టాకింగ్ అబౌట్ ఎస్ఏపీ కన్సల్టెంట్ నాట్ ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ ట్రైనింగ్ మీకు తెలిసిందే కదా! 1, 1 ½ మంత్‌లో అయిపోతుంది. నెక్స్ట్ ఒక 1, 2 మంత్స్‌లో మీరు ప్లేస్‌మెంట్ అవుతారు. క్లియర్? ఫైన్. Yes, sir. ఎనీవే థాంక్ యూ ఫర్ యువర్ గివింగ్ ఫీడ్‌బ్యాక్ సౌజన్య. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్ సార్. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ